బ్రేకింగ్ న్యూస్ పాస్టర్ అభినయ్ దర్శన్ దాడి డ్రామా ఘటన పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. దర్శన్ విచారణ చేసేందుకు అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బద్ చింతపల్లి పిఎస్ కు చేరుకున్నారు. అభినయ్ దర్శన్ తనపై దాడి చేసుకుని ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం వెనుక ఒక కుట్రకోణంపై ఎస్పీ విచారించనున్నారు. అభినయ్ దర్శన్ తో పాటు అతడి అనుచరులను పోలీసులు వేరువేరుగా ప్రశ్నిస్తున్నారు. మరి కాసేపట్లో దర్శన్ ను ఎస్పీ అమిత్ బద్ మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ నుండి రాజు, చెప్పండి. దర్శన్ తనకు తానుగానే మొత్తం కూడా ఈ డ్రామా అంతా క్రియేట్ చేసి తర్వాత ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారు. సో యాక్షన్ ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం అయితే చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్పీ అమిత్ బర్ధన్, అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్ధన్ పర్యవేక్షణలో అయితే ప్రస్తుతం ఇక్కడ వెనుక నాకు కనిపిస్తున్నటువంటి పోలీస్ స్టేషన్లోనే ఈ ఎంక్వైరీ అయితే జరుగుతుంది. 8 మంది వరకు కూడా ఉన్నారనే ఒక సమాచారం అయితే ఉంది. ఎందుకంటే నిన్న దాడి చేసినటువంటి 4గురిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో అటు అభినవ్ దర్శన్తో పాటుగా ఒక మహిళను, మరొక 2 అనుచరులను, మొత్తం మరొక 4గురిని అరెస్ట్ చేశారు. వీళ్ళందరినీ కూడా విశాఖ నుంచి చింతపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తరలించినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈరోజు అంటే తెల్లవారుజాముకి వీళ్ళందరినీ కూడా అంటే కొత్తగూడెం పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొచ్చినటువంటిది అయితే ఉంది. అక్కడ నుంచి చింతపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ప్రస్తుతం ఎస్పీ, ఏఎస్పీ, ఇతర పోలీసు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కనిపిస్తుంది కదా. ఎందుకంటే చింతపల్లి పోలీస్ స్టేషన్ అంటే నక్సల్స్ ఏరియా కావడంతో చాలా ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియాగా ఉంటుంది. చిన్న రహదారి మాత్రమే, చిన్న దారి ఉంది. ఆ లోపల నుంచి ఇన్సైడ్కి వెళ్ళిన తర్వాత లోపలైతే ప్రస్తుతం బైక్ వెళ్తున్నటువంటి ప్లేస్లో నుంచి ఆ లోపల విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ విచారణ కూడా 3 విభాగాలుగా వీళ్ళందరినీ డివైడ్ చేశారు. ఎస్పీ ఆధ్వర్యంలో అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దారు ముఖ్యంగా దర్శన్ని, అంటే పాస్టర్ దర్శన్ అయితే ఎంక్వైరీ చేస్తున్నటువంటిది అయితే ఉంది. అదేవిధంగా ఏఎస్పీ అనుచరులుగా ఉన్నటువంటి మిగతా ఒక మహిళను, మిగిలినటువంటి 2 అనుచరులని దర్యాప్తు అయితే చేస్తున్నారు. మిగిలినటువంటి అంటే నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళని పోలీసు ఉన్నతాధికారుల లోపలైతే మొత్తం 3 విభాగాలుగా విభజించి వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకరి నుంచి ఒకరి దగ్గర వేరు ఇన్ఫర్మేషన్స్ అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అందరూ ఒకటే కూడబలుకుని చెప్పే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇప్పటికే పోలీసుల దగ్గర ఈ దాడి చేసింది ఎవరు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అనే వివరాలని పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ అభినవ్ దర్శన్ తనకు తానే ఈ దాడి చేయించుకుని ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం అయితే చేశాడు. మనం నిన్న ఇంటర్వ్యూ చేసినటువంటి సమయంలో కూడా ఒకటే చెప్తున్నాడు, ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉంది, అధికార యంత్రాంగం మొత్తం వాళ్ళ చుట్టూ ఉంది, నేను తప్పు చేయలేదు, కానీ ఇది తిప్పి నా మీదే నేనే తప్పు చేసినట్లు, నేనే దాడి చేయించుకున్నట్లు నిరూపించే ప్రయత్నం చేస్తారు పోలీసులని ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం అయితే చేశాడు. కానీ అట్లాంటిది ఏమీ లేదు. ప్రస్తుతం అయితే పోలీసులు ఎస్పీ అమిత్ బర్దార్ ఆధ్వర్యంలో ఇక్కడ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో పోలీసుల ముందు వీళ్ళందరినీ కూడా హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ రాజు, థ్యాంక్ యూ.